రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలి. వరంగల్ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రంలో స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ భాను శంకర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఏసీఎస్ చైర్మన్ మోటపోత్ర మనోజ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రారంభించడంలో అలసత్వం వహించడంతో గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు తమ వ్యవసాయ భూముల విషయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుపుతూ, రైతుల సంక్షేమం కేవలం గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పేర్కొంటూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం సరైంది కాదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్వసభ్య సమావేశంలో గ్రామ సర్పంచులు, రెవెన్యూ శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల జనరల్ బాడీ మీటింగ్కు గత కొన్ని సంవత్సరాల తర్వాత నూతనంగా సర్పంచులు ఎన్నికైన సందర్భంగా ఇప్పుడు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మండలంలో ఉన్న సమస్యలను చర్చించుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా భూదానులు కానీ, భూభారతులు కానీ వివిధ సమస్యల మీద అధికారులను అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించి కొంత రెస్పాండ్ అయ్యారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు కాబట్టి కొంత వాళ్ళు ఇంకా లోతుగా అధ్యయనం చేసేది ఉన్నది. ఇప్పుడు మొత్తం కూడా ఎస్ఐఆర్ మీదనే ఫోకస్ ఉన్నది కాబట్టి అధికారులంతా కూడా దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా గత కొన్ని రోజుల కాంచి మండలంలో ప్రజాప్రతినిధులు లేక సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కాకుండా అట్లే మిగిలి ఉన్నాయి. వాటి మీద కొంత పరిష్కారం చూపాలని చెప్పి ఈరోజు అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భూభారతిలో, భూదాన్లో అంతకుముందు చాలా సమస్యలు పరిష్కారం కాలే, వాటి మీద కూడా ఇంతసేపు చర్చ జరిగింది. వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి గౌరవ తహసీల్దార్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీల మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా కొంత చర్చ జరిగేది ఉన్నది. మిగతా సమస్యలను పరిష్కరించడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొంత పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో పూర్తి కోరం రావాలంటే మిగతా ఎన్నికలు ఏదైతే ఉన్నదో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టాలి. అవి పెట్టినప్పుడే పూర్తిగా సర్వసభ్య సమావేశానికి ఒక అర్థం ఉంటుంది. అది కూడా సూచన చేయడం జరిగింది. ఇమీడియట్లీ గవర్నమెంట్ స్పందించి వెంబటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్లు కాకుండా మిగతా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిగితే దానికి అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఒక కోరం ఉంటుంది. ఇప్పుడు మనం తీర్మానం చేసేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే కనుక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎంపీపీలు ఉంటే తీర్మానం చేసి అధికారుల మీద కూడా ఫోర్సేబుల్గా ఒత్తిడి చేసే అవకాశం ఉండే, కానీ ఆ పరిస్థితి లేదు. ఇమ్మీడియట్లీ ఎన్నికలు పెట్టి ఆ కోరాన్ని కూడా జనరల్ బాడీకి వచ్చేటట్టు చేసి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా బాగుంటుంది అని చెప్పి ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.